రంగారెడ్డి జిల్లా కుంట్లూరులోని నారాయణ విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్లో తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కుళ్లిపోయిన టమోటాలు, ఆలుగడ్డలతో పాటు ఇతర కూరగాయలను వాడుతున్నట్లు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, ఈగలు, బొద్దింకలు తిరుగుతూ ఉండటంతో వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుప్పు పట్టిన కత్తులతో కూరగాయలు కటింగ్ చేస్తూ ఉండటంపై మండిపడ్డారు. కుంట్లూరు సెంట్రల్ కిచెన్లో వండిన ఆహార పదార్థాలనే నారాయణ విద్యా సంస్థల హాస్టల్లో విద్యార్థులకు వడ్డిస్తున్నారు నిర్వాహకులు. లైసెన్స్ లేకుండా 9 వెహికల్స్ లో ఫుడ్ ని నారాయణ విద్యా సంస్థలకు తరలిస్తున్నారని గమనించారు. ఇక కిచెన్ అపరిశుభ్రంగా ఉండటం, కుళ్లిపోయిన కూరగాయలు వాడటంపై నారాయణ సెంట్రల్ కిచెన్ నిర్వాహకులకు నోటీసులిచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. రంగారెడ్డి జిల్లా కుంట్లూరులోని నారాయణ విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్లో తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కుళ్లిపోయిన టమోటాలు, ఆలుగడ్డలతో పాటు ఇతర కూరగాయలను వాడుతున్నట్లు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, ఈగలు, బొద్దింకలు తిరుగుతూ ఉండటంతో వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుప్పు పట్టిన కత్తులతో కూరగాయలు కటింగ్ చేస్తూ ఉండటంపై మండిపడ్డారు. కుంట్లూరు సెంట్రల్ కిచెన్లో వండిన ఆహార పదార్థాలనే నారాయణ విద్యా సంస్థల హాస్టల్లో విద్యార్థులకు వడ్డిస్తున్నారు నిర్వాహకులు. లైసెన్స్ లేకుండా 9 వెహికల్స్ లో ఫుడ్ ని నారాయణ విద్యా సంస్థలకు తరలిస్తున్నారని గమనించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండటం, కుళ్లిపోయిన కూరగాయలు వాడటంపై నారాయణ సెంట్రల్ కిచెన్ నిర్వాహకులకు నోటీసులిచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? మాధురి, నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేశారు. ఇది రంగారెడ్డి జిల్లా కుంట్లూరు విలేజ్ లో ఉంటుంది. సో ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఈ నారాయణకు సంబంధించిన విద్యా సంస్థలు అంటే ఇంటర్ కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, ఇలా హాస్టల్స్ ఏవేవి ఉన్నాయో వాటికి సంబంధించి మొత్తం ఇక్కడి నుంచే ఫుడ్ అంతా కూడా సప్లై అవుతుంది. ఆ విద్యా సంస్థల దగ్గర వాళ్ళకి సంబంధించిన మెస్ ఉంటుంది, కానీ ఫుడ్ అంతా కూడా ఈ సెంట్రల్ కిచెన్ లో వండేసి అక్కడికి ఈ వెహికల్స్ ద్వారా పంపిస్తారు. సో దాన్ని టార్గెట్ గా చేసుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్న రైడ్ చేశారు. సో ఈ రైడ్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చూస్తే అయితే మొత్తం కిచెన్ అంతా కూడా ప్యూర్లీ డర్టీగా ఉన్నది. ఆ కిచెన్ లో వండిన ఫుడ్ అంతా కూడా కింద పడేసి దాన్ని డైరెక్ట్ గా అది కిచెనా లేకపోతే ఇంకేదా ఉన్నట్టు మనకు ఆ విజువల్ చూస్తుంటే కనిపిస్తుంది. సో దాంట్లో టమాటో కానీ, ఆలుగడ్డ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ కుళ్ళిపోయి ఉన్నాయి. అయినా కూడా వాటిని వాడేసి వాటిని వండి ఈ ఫుడ్ అంతా కూడా ఆ విద్యార్థులకు ఇక్కడి నుంచి ఆ మెస్సులకు తరలించి విద్యార్థులకు పెట్టి ఇదే విద్యార్థులకు సర్వ్ చేస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. సో ఈ కూరగాయలు కుప్పిపట్టు ఖరాబ్ అవడమే పాటు ఈ కత్తులు అంటే ఈ కూరగాయలను కట్ చేసే కత్తులు కూడా పూర్తిగా తుప్పుపట్టిపోయినాయి. అలాగే ఈ కూరగాయలను స్టోర్ చేసే ఫ్రిడ్జ్ కూడా అన్హైజీనిక్ గా ఉంది. ఈ కిచెన్ కు సంబంధించిన పూర్తి పరిసరాలు అన్హైజీనిక్ గా ఉండడంతో పాటు అక్కడ వాష్రూమ్, ఓపెన్ వాష్రూమ్ సెంట్రల్ కిచెన్ కి ఫేస్ అయ్యేలాగా ఉంది. సో ఇక్కడ మొత్తం కూడా పూర్తిగా అన్హైజీనిక్ ఉందంటూ కూడా అధికారులు గుర్తించారు. ఇదే కాకుండా ఈ సెంట్రల్ కిచెన్ లో ఈగలు, అలాగే బొద్దింకలు, అలాగే ర్యాట్ ఫేసెస్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఫుడ్ తరలిస్తున్న వెహికల్స్ కు కూడా ఎలాంటి పర్మిషన్ లేదు, వీటికి ట్రేడ్ లైసెన్స్ లేదు. ద్వారానే మెస్లన్నిటికీ తరలిస్తూ ఈ ఫుడ్ లో విద్యార్థులకు పెడుతున్నారు. ఈ ఫుడ్ తింటే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అయితే అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే కుళ్ళిపోయిన కూరగాయలు పెడుతున్నారు, అసలు కిచెన్ లో ఏం జరుగుతుందో తెలియదు. విద్యార్థులకు డైరెక్ట్ గా మెస్ లో ఫుడ్ వస్తుంది, వాళ్ళకి పెడుతున్నారు, సర్వ్ చేస్తున్నారు, వాళ్ళు తింటున్నారు. కానీ ఈ విద్యార్థులకు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ అసలు ఇది ఎలా వంట చేస్తున్నారు, ఇది ఎక్కడ వంట చేస్తున్నారు, ఫుడ్ ఎలా ఉంటుంది అనే విషయాలు ఏమీ తెలియదు. ఎందుకంటే సెంట్రల్ కిచెన్ లో తయారు చేస్తారు, వండుతారు, తీసుకెళ్లి డైరెక్ట్ గా విద్యార్థులకు పెడతారు. కాబట్టి దీనిపైన ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఇదంతా అన్హైజీనిక్ గా ఉండడం, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం పైన ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నోటీసులకు రిప్లై ఇవ్వాల్సిందిగా నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా అధికారులు అడిగారు. రీసెంట్ గా మనం చూసాం, మాదాపూర్ లో కూడా సంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లో ఇలాంటి జరిగింది. రిపీటెడ్ గా 3 times అంటే ఒకసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేశారు, నోటీసులు ఇచ్చారు, క్లీన్ గా పెట్టుకోవాలని చెప్పారు. మళ్ళీ సెకండ్ టైం రైడ్ చేశారు, అప్పుడు కూడా నోటీస్ ఇచ్చి సీజ్ చేశారు. నోటీస్ ఇచ్చి సీజ్ చేసినా కూడా తిరిగి దాంట్లో వంట చేయడం, అలాగే అక్కడి నుంచి వేరే విద్యా సంస్థలకు తీసుకెళ్లి అక్కడ సర్వ్ చేయడం చేశారు. దీంతో డైరెక్ట్ గా అధికారులు దాన్ని పూర్తిగా సీజ్ చేసేసి దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్ షీట్ కూడా నమోదు చేశారు. సో అలాగే వీళ్ళు కూడా రిపీట్ చేస్తే వీళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో ఛార్జ్ షీట్ నమోదు చేస్తామని అధికారులు చెప్తున్నారు.
స్టూడెంట్స్ సంబంధించిన ఇష్యూ ఎంతమంది వేల మంది ఆ స్టూడెంట్స్ ఈ విద్యా సంస్థలలో చదువుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి ఫుడ్ వంట చేసి సర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు నారాయణ విద్యా సంస్థలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మాధవ్.